Hi guys, this is BSD. Welcome back to our channel BSD Telugu Tech. So guys, ఈ స్టెప్లో మనం వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనేసి ప్రొసీజర్ అయితే మీకు స్టెప్ వైజ్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు మీ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయండి. సో మీరు డైరెక్ట్గా పే చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి ఏమనేసి మీకు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. సో దానికోసం ఈ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఏమనేసి తెలుసుకున్న తర్వాత మీరైతే పేమెంట్ అయితే చేయండి గైస్. ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో eamcet.nic.in అనేది మీరైతే డైరెక్ట్గా గూగుల్ అయితే సెర్చ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారానే మీరు డైరెక్ట్గా ఆ బ్రౌజర్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో బ్రౌజర్కి వెళ్ళిపోయిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు హోము, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ అని కొన్ని ట్యాబ్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో ఈ ట్యాబ్స్లో మీకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇది పేమెంట్ అనేది చెయ్యక ముందే మనము ఏమే కానీ చేయలేమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేయాల్సింది ప్రాసెసింగ్ ఫీ అనేది చేయాలి. దాని తర్వాతనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలన్నా, లాగిన్ అవ్వాలన్నా, వెబ్ ఆప్షన్స్ చేయాలన్నా సో టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అయితే అయిపోవాల్సింది. సో ఓకేనా. సో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కింద ఏదైతే కనపడుతుందో సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేసి ఉంది కదా. సో ఆ విధంగా వస్తే మీకు ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అదేవిధంగా ఇమేజ్ వాల్యూ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసేటప్పుడు ఇటు సైడ్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మీరైతే జాగ్రత్తగా చదవాలి. అండ్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే 1200 రూపీస్ వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ర్యాంక్ ఎంటర్ చేయండి, అదేవిధంగా ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని ఉంది కదా. సో కింద మీకు ఏదైతే కనపడుతుందో సో దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఏదైనా ఇది క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్గా, లేదంటే స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్, సో ఎట్లా ఉంటే అట్లే మీరు ఎంటర్ చేయాలి. లేదు అంటే మళ్ళీ మీకు హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏముంది 1 2 6 స్మాల్ టీ ఉంది కాబట్టి స్మాల్ టీ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత క్యాపిటల్ వి ఉంది కాబట్టి క్యాపిటల్ వి ఎంటర్ చేసిన తర్వాత మీరు పే ఫీ ఆన్లైన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. లేదు మీకు ఇక్కడ ఇమేజ్ వాల్యూ అనేది తప్పు చూపిస్తుందంటే ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఇంకొకటి క్యాప్చా అనేది వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేయాలి. సో అన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పే ఫీ ఆన్లైన్ దాని మీద క్లిక్ చేయండి. సో లేదు ఇది క్లిక్ చేయకముందే మీరు ఒకసారి ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. సో ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ చూసిన వెంటనే మీరు కట్టారా లేదా అనేసి తెలిసిపోతుంది. సో కట్టలేదు అంటే మీరు మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ టైం మీరు ఆన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కట్టే ఉండరు. సో పే ఫీ పేమెంట్ ఆన్లైన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఈ కాషన్ అనేది మీరైతే చదవచ్చు. సో డైరెక్ట్గా ఇదైతే మీకు సో రీడైరెక్ట్ థర్డ్ పార్టీ గేట్వేకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఓకే దాని మీద క్లిక్ చేయండి. సో ఓకే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ద్వారానా, డెబిట్ కార్డ్ ద్వారానా, లేదంటే డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయాలనుకుంటున్నారా అనేసి. సో మీరు ఏదర్ మీ చూజ్ అనమాట. సో దేని నుంచి పే చేయాలనుకుంటే దాని మీద మీరు అయితే క్లిక్ చేసి సో మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరింగ్ డేట్, అదేవిధంగా సివివి నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని ఉంటుంది. సో మేక్ పేమెంట్ చేయండి. సో ఇక్కడ చేసేటప్పుడు మీరు ఒకసారి మీ పేమెంట్ అమౌంట్ అనేది చెక్ చేసుకోండి. సో ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అయితే చూపిస్తుంది. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 అనేది చూపిస్తుంది అనమాట. సో లేదు మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1200 అనేది ఉంటే సో ఒకసారి మీరైతే కన్సల్ట్ అవ్వండి ఎక్కడైనా. ఓకేనా. సో ఈ విధంగా మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకైతే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. సో దానికన్నా ముందు మీకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ సో ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా సక్సెస్ రాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి ఓకేనా. సో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన వాళ్ళకి, అమౌంట్ అనేది కట్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటనేసి మీకైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఒకసారి మీరైతే అవి కూడా చూడొచ్చు అనమాట. సో వన్స్ మీకు సక్సెస్ అయిన వెంటనే మీకు ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి మీ నేము, అదేవిధంగా అమౌంట్, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ కూడా మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. లేదు అంటే ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే అంటే బయట కట్టే వాళ్ళైతే ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా. ఇది మనకు సేఫ్టీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వెరిఫికేషన్ అనేది చేయాలి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది ఫినిష్ చేసిన వెంటనే మీకు ఏంటి అంటే
మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు సో మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. పేమెంట్ అయిపోయిన వెంటనే ఒక 10 మినిట్స్ గల్లా మీకైతే వచ్చేస్తుంది. సో ఆ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, లాగిన్ ఐడి రాని వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకు కూడా మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది, సో మీ సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫై అయితే అవ్వలేదు, సో మీరు వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే అటెండ్ అవ్వండి అనేసి వస్తుంది. సో ఎవరికైతే సర్టిఫికేట్స్ అనేటివి అన్నీ కూడా వెరిఫై అయ్యాయో వాళ్ళకైతే డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. వాళ్ళు ఎలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే డైరెక్ట్ మనకు కావాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, అదేవిధంగా లాగిన్ ఐడి నెంబర్ అయితే కావాల్సింది ఉంటుంది. సో మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కానీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కరెక్ట్గానే డీటెయిల్స్ ఇచ్చారు అంటే సో ప్రతి ఒక్కరికైతే ఆ ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. సో లేదు మీకు రాలేదు అవంటే మీకు ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ ఈజ్ సెంట్ టు అటెండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేసి వస్తుంది. సో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ ఏంటివి అనేసి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా అయినా మీరైతే ఆ వీడియో చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మీరు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసిన వెంటనే వెరిఫికేషన్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి మీరు. సో ఇక్కడ ట్యాబ్లో మీకు పైన కనపడుతుంది కదా, సో వెరిఫికేషన్ స్టేటస్ అనేసి దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే షో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ తెలుస్తుంది సో క్యాండిడేట్ అనేవాడు ఎలిజిబుల్ కాదా అనేసి. ఎలిజిబుల్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు రిజిస్ట్రేషన్, పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా లాగిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ స్టెప్స్ అయితే వేస్తూ ఉండొచ్చు. సో అవన్నీ ఎలా చేయాలనేసి కూడా నేనైతే 1 by 1 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో అవైతే మీరైతే చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ వచ్చిన వెంటనే మీకైతే ఓకే అనిపిస్తుంది. అండ్ నాట్ ఎలిజిబుల్ వస్తుంది కదా, సో నాట్ ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు మాత్రము హెల్ప్ లైన్ సెంటర్కి అయితే విజిట్ అవ్వండి అనేసి వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇది ఓవరాల్గా పేమెంట్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ స్టెప్ మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి ఏమనేసి కూడా తెలుసుకోబోతున్నాం. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ అవుట్. బై.